నేను చేసిన జడబిళ్ళ పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫస్ట్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎన్యూ వ్లాగ్స్. ఈ వీడియోలో తిరుపతి నుండి ఆర్డర్ వచ్చిన జడబిళ్ళ అయితే చూపిస్తానండి. ఈ డిజైన్ చూసారా? ఎక్కడో చూసినట్టుంది కదా. అవును, మన ఛానల్లో ఇప్పటికే చాలా సార్లు ఈ డిజైన్ అయితే నేను పోస్ట్ చేశాను. ఎందుకంటే పెద్దపల్లి నుండి వచ్చిన ఆర్డర్స్లో చాలా వరకు జడబిళ్ళలు చేపించుకున్నారు. గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్లో చేపించుకున్నారు. ఇంకా సెరామిక్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్లో చేపించుకున్నారు. గ్రీన్ పింక్ అయితే చాలా బాగా చేపించుకున్నారు. అందులో ఆ డిజైన్ చూసి ఇప్పుడు వీళ్ళు చేపించుకున్నారండి. నేను పెద్దపల్లి వాళ్ళకి చేసిన దాంట్లో ఐ షేప్ 8K యూస్ చేశాను. ఇదేమో డైమండ్ షేప్ అనమాట. డైమండ్ షేప్ యూస్ చేశాను, పింక్ కలర్ది. గ్రీన్ అయినా పింక్ అయినా డైమండ్ షేప్లో యూస్ చేశాను అనమాట. ఇలా కావాలి అంటే ఇంకా జడబిళ్ళకి 5 బంచెస్ వచ్చాయి. ఇవి చిన్నవి అయితే 5 చేశాను. ఇంకా సైడ్కి పెట్టుకోవడానికి చెంపస్వరాలు కూడా చేశానండి. ఇది పర్ల్ చైన్లో చేశానమాట. ఈ జడబిళ్ళకి నేను యూజ్ చేసిన కుందన్స్ అయితే డైమండ్ షేప్లో గ్రీన్ పింక్ యూజ్ చేశాను. వైట్లో 4mm యూజ్ చేశానండి. గ్లాసీ వైట్ రౌండ్ 4mm యూజ్ చేశాను. ఫ్లవర్ మధ్యలో అయితే జర్కన్ స్టోన్ యూజ్ చేశాను. జర్కన్ స్టోన్ వల్ల ఈ జడబిళ్ళ చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి. ఈ సైడ్కి ఇచ్చిన పర్ల్ చైన్ ఇయర్ రింగ్స్ కానీ లేదంటే జడకు కానీ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇలాగా చేశాను అనమాట. మీరు కూడా బ్యాంగిల్స్ కానీ జడబిళ్ళలు కానీ ఇయర్ రింగ్స్ సెంటర్ క్లిప్స్ ఏమైనా చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.